నేను చెప్తున్నాను, మంచిదే చేస్తాడు దేవుడు. ఆయన తన నోటి మాటలతో ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. నా జీవితం కానీ, నీ జీవితం కానీ, ప్రతి ఒక్కరి జీవితం దేవుని కంట్రోల్లో ఉన్నది. మనం అనుకుంటామంట దేవుని కంట్రోల్లో మనము లేము. నాకు మంచిది జరగదు, నా కుటుంబానికి మంచిది జరగదు, నా పిల్లలకు మంచిది జరగదు. దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా చేస్తాడు కదా. ఎందుకు నాకు ఇటువంటి బిడ్డనిచ్చాడు, ఎందుకు ఇటువంటి భర్తను నాకు ఇచ్చాడు? కొంతమంది స్త్రీలు అంటారు, ఇటువంటి తాగుబోతు భర్తను నాకు ఎందుకు ఇవ్వాలి? కొంతమంది పురుషులు అంటారు, ఇటువంటి తిరుగుబోతు భార్యని దేవుడు నాకు ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఇచ్చాడంటే నమ్ముతున్నారు, కానీ దేవుడు వారిని బాగు చేశాడంటే మాత్రం నమ్మరు. దేవుడు ఇచ్చాడు అంటున్నారు. ఈ భార్యను దేవుడు నాకు ఇచ్చాడు, ఈ బిడ్డలు దేవుడు ఇచ్చాడు, అది నమ్ముతున్నారు, కానీ వారి బ్రతుకులను మారుస్తాడంటే నమ్మరు. నేను చెప్తున్నాను, ప్రతి చెడిపోయిన జీవితాలను, ప్రతి పాడైన జీవితాలను, నాశనమైన కుటుంబాలను యేసు ప్రభు ఒక్కడే మార్చగలడు. ఆయన ఈ ప్రపంచాన్ని బాగు చేయటానికి, నీ కుటుంబాన్ని బాగు చేయటానికి, నీ పిల్లలను బాగు చేయటానికి, నీ భార్యను బాగు చేయటానికి, నీ భర్తను బాగు చేయటానికి, నీ కాపురమును బాగు చేయటానికే యేసు ప్రభు భూమికి వచ్చి శిలువ మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎవరెవరు ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.